నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలట. ఈ మోందా తుఫాను ప్రభావం తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందట. ఎక్కువ తుఫాను ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బంది, ఎందుకంటే సముద్ర ప్రాంతం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. మన తెలంగాణకి సముద్ర ప్రాంతం లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే సముద్ర ప్రాంతం ఉంది, తీర ప్రాంతం. కాబట్టి ఈ తెలంగాణలో తక్కువ ప్రభావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. కేంద్రం కూడా ఏమైనా ఆదుకోవడానికి కూడా ముందుకు వస్తున్నామని చెప్తుంది. అంటే మోందా తుఫాను వల్ల ఏమైనా నష్టం జరిగినా, ఏమైనా ఇబ్బందులు జరిగినా కేంద్రం ఆదుకుంటుందని చెప్పేసి కేంద్రం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మోందా తుఫాను ప్రభావం ఆరెంజ్ అలర్ట్, పంటల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు రేపు హైదరాబాద్ విశాఖపట్నం మధ్య 10 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దట. ఈ తుఫాను ప్రభావం వల్ల 10 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు. మనం నిన్న చెప్పుకున్నాం, నిన్న మార్నింగ్ న్యూస్లో తెలంగాణలోని ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ జిల్లాలో ఉండే వాళ్ళు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది.